1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జిఎం వలస మండలం చినమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలా స్పీకర్ మాట్లాడడం అన్యాయమని అన్నారు. 1/70 చట్టం అనేది గిరిజనులకు రక్షణ కవచమని, గిరిజనేతరులు పెత్తనం గిరిజనులపై లేకుండా ఉండేందుకే ఈ చట్టాలను కూటమి ప్రభుత్వం తెచ్చారని మండిపడ్డారు. చట్టంలో మార్పు చేయాలనడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, స్పీకర్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఖండించాయని పుష్పశ్రీవాణి అన్నారు. స్పీకర్తో కూటమి ప్రభుత్వం గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పించాలని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. బంద్ ఆపగలిగారు కానీ గిరిజనులకు స్పీకర్ క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో గిరిజనులు బుద్ధి చెప్తారని ఆమె హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. అసలు 170 యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ, అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 170 యాక్ట్. ఈ 170 యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కవచం ఎలాగో, అలాగే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి. ఆ సంస్కరణల్ని, ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని 1970 ఫిబ్రవరిలో 170 యాక్ట్ని రూపొందించడం జరిగింది. కేవలం ఈ 170 యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా, ఆ భూముల మీద, ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ, అదేవిధంగా గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది. అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము. అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు, ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు, ప్రొటెస్ట్ చేశారు. కూటమి పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కూడా ఈరోజు నిన్న మన్యం బంద్ను కూడా ప్రకటించడం అందరూ కూడా చూశారు. అందులో భాగంగా నిన్న బంద్ కూడా జరిగింది సక్సెస్ఫుల్గా. గిరిజన జేఏసీ బంధుని ప్రకటిస్తే అన్ని పార్టీల్లో ఉన్న అన్ని గిరిజన సోదరులు కూడా దానికి సంఘీభావం తెలపడం జరిగింది. నిన్న కొంతమంది పాల్గొన్నారు, ఈరోజు కొంతమంది పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈలోపు మరి ప్రభుత్వం బెదిరించిందో, అధికారులు బెదిరించారో తెలియదు కానీ జేఏసీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఈ బంద్ విషయంలో. అసలు గిరిజనుల మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి, గిరిజనులు ఆందోళన చెందారు కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కూడా ప్రొటెస్ట్ చేశారు. మాట్లాడింది అయ్యన్న పాత్రుడు గారు. ప్రతి గిరిజన సోదరుడు, గిరిజన జేఏసీలు కూడా బంద్ను ప్రకటించడం జరిగింది. దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి గిరిజన సభ్యుడు, ప్రజెంట్ ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలిపాము, మాట్లాడాము.
అయితే ఈరోజు వీళ్ళేం మాట్లాడతారంటే మంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ ఆఫ్ యాక్ట్ విషయంలోని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే ఒట్టి అబద్ధాలు, అసత్య ప్రచారాలు వాటికి అనవసరంగా ఆందోళన చెందొద్దట. ఒక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మాట్లాడింది ఆయన, బంద్ ప్రకటించింది జేఏసీ. మాతో పాటు మిగిలిన పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలిపాయి. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధాలు ఇలాంటి వాటికి ఆందోళన చెందొద్దేంటి? అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులు ఆందోళన చెందేటువంటి మాటలు చెప్పలేదా? చట్టంలో మార్పులు చేయడం అంటే ఏంటి? ఒక రక్షణ కవచం లాంటిది, ఒక గుండెకాయ లాంటి చట్టాన్ని ఈరోజు గిరిజనులు హ్యాపీగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నారంటే ఆ చట్టాన్ని బట్టే. దానికి మార్పులు చేయాలని ఆయన మాట్లాడడము. ఎవరు మళ్ళీ స్పీకరు. చట్టాలు చేసే శాసనసభ యొక్క స్పీకరే మాట్లాడితే ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈరోజు ఆందోళన చెందారు. ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అసత్య ప్రచారాలేంటి? అయితే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడలేదా? గిరిజన మనోభావాలు దెబ్బతీయలేదా? ఈరోజు తూతూ మంత్రంగా ముఖ్యమంత్రితోటి స్టేట్మెంట్ ఇప్పించేసి, బెదిరించి ఇది చేసి బంద్‌ని విరమింపజేస్తే, మాట్లాడినటువంటి స్పీకర్ గారు గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాను. గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను అని స్పీకర్ గారితో చెప్పించారా? ఈ కూటమి ప్రభుత్వం చెప్పించగలిగిందా? మంత్రి గారు కూడా నిన్న ఆందోళన చేసి, బందులు చేసి, మన్యం జిల్లా అంతా బందులు చేసి ప్రభుత్వాన్ని తూర్పారబడితే అప్పుడొచ్చి తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేసి 170 యాక్ట్ విషయంలోని అసత్య ప్రచారాలు నమ్మకండి. అలాగ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవట. ఆవిడ అఫీషియల్ పేజ్‌లో మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేగాకుండా వీళ్ళు ఎలాగంటే 170 యాక్ట్ మీద ఇంత దారుణమైనటువంటి మాటలు ఆయన మాట్లాడితే అది ఖండించడం మానేసి, ఏ ఒక్కరైనా మంత్రి దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ గిరిజన శాసనసభ్యుడైనా సరే అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలని ఖండించారా అని మేము ప్రశ్నిస్తున్నాం. అవి తప్పు అని చెప్పి మీరు మాట్లాడారా? అవి ఆయన వెనక్కి తీసుకోవాలని మీరు ప్రెషర్ పెట్టారా లేదా? పెట్టలేదు. ఈరోజు రోడ్డు మీదకి గిరిజనులు ఎక్కేసరికి తూతూ మంత్రంగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాదని ఆయన నోటితో మీరు ఎందుకు చెప్పించలేకపోయారు? అయ్యన్న పాత్రుడు గారంటే ఒక సీనియర్ పొలిటీషియను, మంత్రిగా చేశారు, ఎన్నో పదవులు చేశారు. గిరిజన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల జీవన శైలి గురించి, చట్టాల గురించి, అన్నిటి గురించి దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది తప్పు అని అందరూ అడిగినప్పుడు ఆయనతో ఆ మాటలు వెనక్కి తీసుకునేలాగా మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తున్నాం. 170 యాక్ట్ గురించి ఇంతమంది రోడ్డెక్కితే ఇప్పుడు మళ్ళీ మీరేం చెప్తారు? జీవో నంబర్ 3 గురించి. జీవో నంబర్ 3 హామీకి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం అట. వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఒక లైన్ రాశారనమాట. 2000 జనవరి 10 నాటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవో 2275లో మార్పులు చేసి ఆదివాసీలకు 100% ఉపాధ్యాయుల పోస్టుని భర్తీని స్పష్టం చేసేలా జీవో నంబర్ 3ని విడుదల చేసింది. అది ఓకే. అయితే దీనిపై కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళగా 2002లో సుప్రీంకోర్టు జీవో 3ని రద్దు చేసింది. ఇది ఒక మంత్రి ఆవిడ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో పెట్టినటువంటి మ్యాటర్. జీవో నంబర్ 3ని 2002లో సుప్రీంకోర్టు రద్దు చేసింది అని చెప్పి